సో ఇప్పుడు సార్ చూద్దాం. సో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ డి షార్ట్ బ్రిడ్జ్? డి షార్ట్ బ్రిడ్జ్ అండ్ డి షార్ట్ బ్రిడ్జ్ అని అంటారు, డిపెండింగ్ అపాన్ ది ప్రొనౌన్సియేషన్ చేంజ్ అవుతుంటుంది వర్డ్. సో దెన్ దేర్ ఇస్ ఎన్ ఇష్యూ హియర్. డి షార్ట్ బ్రిడ్జ్, సో జనరల్లీ practical capacitor, general capacitor ఎలా ఉంటుంది, having two plates and having dielectric medium. So but practical capacitor having resistance and capacitance. The voltage across capacitor is VR and the voltage across the capacitor is VC and voltage across the resistance is VR. So voltage across resistance is VR and voltage across capacitor is VC. Total voltage is equal to VR plus VC. ఇవన్నీ లాస్ట్ క్లాస్ లో సార్ చూసాము. అండ్ ఫేజర్ డయాగ్రామ్ చూసాం. ఇఫ్ ఐ ఆర్ ద రిఫరెన్స్ చూసుకోండి, ఫేజర్ డయాగ్రామ్స్ మాత్రం చాలా కేర్ఫుల్ గా చూసుకోండి. రెఫరెన్స్ ఏం తీసుకుంటున్నాడు దాన్ని బట్టి వోల్టేజ్ కరెంట్ లీడింగ్ లాగింగ్ మారుతుంది. సో వితౌట్ రిఫరెన్స్ డైరెక్ట్ గా మనం ఇండక్టర్ అంటే కరెంట్ లాగింగ్, వోల్టేజ్ లాగింగ్ అని చెప్పకూడదు ఎప్పుడు కూడా. సో ఇఫ్ టేకెన్ ఐ ఆర్ ద రిఫరెన్స్ ఇన్ ద ఇండక్టర్ వోల్టేజ్ లాగింగ్, ఇఫ్ వి ఆర్ ద రిఫరెన్స్ ఇన్ ఇండక్టర్ ఐ ఆర్ ద లాగింగ్. సో అలా మనం కొంచెం చూసుకోవాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, కరెంట్ రిఫరెన్స్ తీసుకుంటున్నాను. మనంతా కెపాసిటర్ గురించి మాట్లాడుతున్నాం. సో కెపాసిటర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ అనేది రిఫరెన్స్ కింద తీసుకున్నప్పుడు వోల్టేజ్ ఎలా ఉంటుంది, డౌన్వర్డ్స్ అంటే లాగింగ్ లో ఉంటుంది 90 degrees లో. ప్రాక్టికల్ గా 90 degrees ఎగ్జాక్ట్ గా ఉంటుందా, ప్యూర్ కెపాసిటర్ అయితే ఉంటుంది. బట్ ప్యూర్ కెపాసిటర్ ఎక్కడ ఉంటుందా, ఉండదు. ఇట్ హ్యావింగ్ రెసిస్టర్. సో ఆ వాటి వల్ల వచ్చిన లాసెస్ ని మనం లాస్ యాంగిల్ లేదా డిస్పేషన్ ఫ్యాక్టర్ అంటున్నాం. సో 90 degrees కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని లాస్ యాంగిల్ లేదా డిస్పేషన్ ఫ్యాక్టర్ ని నేను క్లాస్ లో చెప్పాను తీసుకున్నాం. డిఫైన్ ది డిస్పేషన్ ఫ్యాక్టర్ అంటే ఇట్ ఈస్ డెల్టా షుడ్ బి లెస్ దాన్ 90 degrees అని చెప్పొచ్చు. సో దట్ ఈస్ ద లాస్ యాంగిల్. వాట్ ద ఫార్ములా, ఒమేగా సిఆర్ అని చెప్పుకున్నాం. క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే ఏంటి, క్యూ ఈజ్ ఈక్వల్ టు క్వాలిటీ ఫ్యాక్టర్, ఇట్ ఇండికేట్స్ ది కాయిల్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, స్టోరేజ్ ఫ్యాక్టర్ ఎలా ఉంది అన్ని కూడా చెప్తుంది, లైక్ క్యూ మీటర్ లాగా. సో క్యూ క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే ఒమేగా L/R. ఎప్పుడు రెసిస్టెన్స్ ఇండక్టర్ సిరీస్ లో ఉన్నప్పుడు, రెసిస్టెన్స్ ఇండక్టర్ ప్యారలల్ లో ఉన్నప్పుడు క్వాలిటీ ఫ్యాక్టర్ ఏంటి, R/ωL. సేమ్ క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే రెసిస్టర్ కెపాసిటర్ సిరీస్ లో ఉన్నప్పుడు ఏంటి, 1/ωRC. రెసిస్టెన్స్ కెపాసిటర్ ప్యారలల్ లో ఉన్నప్పుడు ఏంటి, ωRC. సో అలా మనకి చేంజ్ అయిపోతూ ఉంటుంది క్వాలిటీ ఫ్యాక్టర్. క్వాలిటీ ఫ్యాక్టర్ వేరో, డిస్పేషన్ ఫ్యాక్టర్, లాస్ యాంగిల్ ఫ్యాక్టర్ వేరో, రెండింటికి డిఫరెన్స్ ఉంది. సపోజ్ ఇక్కడ నేను కెపాసిటర్ కి ఫేజర్ డయాగ్రామ్ ఐ రిఫరెన్స్ తీసుకుని VC వేసాను. సపోజ్ ఇక్కడ వోల్టేజ్ తీసుకున్నాను అనుకోండి రిఫరెన్స్, అప్పుడు కరెంట్ ఏమవుతుంది, అప్పర్ సైడ్ అవుతుంది. సో ఇలాగా అప్పర్ సైడ్ మూవ్ అవుతుంది, కరెంట్ 90 degrees లో ఉంటుంది, బట్ ఇట్ ఈస్ లీడింగ్. సో అలాగే మనకి వోల్టేజ్ బేస్ చేసుకుని లేదా కరెంట్ రిఫరెన్స్ బేస్ చేసుకుని ఫేజర్ డయాగ్రామ్ లో వోల్టేజ్ లీడింగ్ గా లాగింగ్ అనేది డిపెండ్ అవుతుంది. బట్ వీ కాంట్ సే ఎనీవన్ ఆస్కింగ్ ది క్వశ్చన్ వాట్ ఇస్ ద ఫేజ్ యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఆఫ్ కెపాసిటర్ అండ్ ఇండక్టర్ అంటే విచ్ కెన్ సే 90 degrees. బట్ ఈజ్ ఇట్ లాగింగ్ ఆర్ లీడింగ్ అంటే జనరల్లీ బేస్డ్ ఆన్ ది రిఫరెన్స్ వీ కెన్ సే దట్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బేసిక్ ఇన్ ది అవర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. So in the last class we discussed about the dissipation factor, where is the voltage drop across the resistance by that drop across this capacitance. Therefore I into R, resistance by I into XC, then IA cancel, then we got omega CR, then that is the dissipation factor is equal to omega CR. In the last class you have seen. Therefore the D is approximately equal to delta. If tan delta is equal to sin delta by cos delta, for small value of radiation delta, cos delta will become 1 and sin delta is approximately delta. Therefore entire dissipation factor capital D is equal to delta. That is the loss angle. That means dissipation factor is directly proportional to the loss angle, where delta is must be in a radians only. Next, here we can see that okay. సో బై యూజింగ్ ది డి షార్టీ బ్రిడ్జ్, యాక్చువల్ నేను డెరివేషన్ మిస్ అయ్యిందమ్మా చెప్తాను అన్నాను కదా. అది డి షార్టీ బ్రిడ్జ్ లో మనకి అన్నోన్ కెపాసిటెన్స్ అనేది మెజర్ చేయాలనుకున్నాం. అన్నోన్ కెపాసిటీ మెజర్ చేయాలనుకుంటే అసలు డి షార్టీ బ్రిడ్జ్ సర్క్యూట్ ఎలా ఉంది, ఇది డి షార్టీ బ్రిడ్జ్ సర్క్యూట్. ఐ థింక్ ఇది క్లియర్ ఆల్ ఆఫ్ యూ, కనిపిస్తుంది అందరికి. సో ఇది డి షార్టీ బ్రిడ్జ్ సర్క్యూట్. సో డి షార్టీ బ్రిడ్జ్, మాడిఫైడ్ డి షార్టీ బ్రిడ్జ్. మాడిఫైడ్ డి షార్టీ బ్రిడ్జ్ నిన్న క్లాస్ లో చెప్పావు, బట్ డి షార్టీ బ్రిడ్జ్ డెరివేషన్ చెప్పలేదు. సో డి షార్టీ బ్రిడ్జ్ అంటే ఏంటి, ఇక్కడ కెపాసిటెన్స్ మెజర్ చేయాలి. సో రెసిస్టెన్స్ R4, R3, C2. సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఇంపిడెన్స్, Z1 is equal to 1/jωC1. ఇక్కడ Z2 is equal to 1/jωC2. ఇక్కడ Z3 is equal to R3. ఇక్కడ Z4 is equal to R4. సో వాట్ ఇస్ ద ఫండమెంటల్ ఈక్వేషన్ ఆఫ్ AC bridges, Z1 Z4 is equal to Z2 Z3. సో ఎగ్జామ్స్ లో AC bridges
ఏ సర్క్యూట్ అడిగినా సరే అండర్ బ్యాలెన్స్ కండిషన్ Z1 Z4 Z2 Z3 అండ్ θ1 ప్లస్ θ4 θ2 ప్లస్ θ3 ఆ కండిషన్స్ రాసిన తర్వాతే మీరు డెరివేషన్ చేయాలి. సో అది చూసుకోండి. అండర్ బ్యాలెన్స్ కండిషన్ ద కరెంట్ త్రూ డైరెక్టర్ ఇస్ 0. therefore Z1 అంటే 1 by j omega C1 that is equal to 1 by j omega C1 into what is Z4 R4 that is 1 R4 that is equal to Z2 Z3 ఎంత R3 and what is Z2 1 by j omega C2. So product 1 by j omega C1 into R4 is equal to 1 by j omega C2 into R3. So from this j omega should be cancelled in both sides. Therefore 1 by C1 is equal into R4 is equal to 1 by C2 into R3. దీన్ని ఎలా రాసుకోవచ్చు R4 by C1 because j omega cancel అయింది. ఇక్కడ R3 by C2 in the next step. In the next step we're going to see this. Sorry. So ఇక్కడ మీరు చూస్తే R4 by C1 is equal to R3 by C2. From this what is C1? What is capacitor C1? R4 into C2 by C3. So in this way you can determine the unknown values of capacitance by using only D-Shorty bridge. ఎగ్జామినేషన్ లో మన సిలబస్ ప్రకారం D-Shorty bridge అని రాసాడు. బై ఛాన్స్ మాడిఫైడ్ D-Shorty bridge కూడా అడగదని చెప్పాను. ఒకవేళ అడిగే ఛాన్సెస్ ఉంటే అది కూడా నేను క్లాస్ లో మనం డిస్కస్ చేస్తున్నాం. అది కూడా చూడండి. ఇది నార్మల్ సర్క్యూట్ అమ్మ. నేను ఇప్పుడు ఏదైతే హైలైట్ చేసి చూపిస్తున్నానో జస్ట్ మౌస్ రొటేట్ చేస్తున్నాను ఇదంతా నార్మల్ D-Shorty bridge. దీన్ని యూజ్ చేసి కెపాసిటెన్స్ ఎంత వస్తుంది R4 into C2 by R3. So the capacitance can be determined with the help of known values R4 standard variable resistances R4 and R3 and step C2. So once we know this value can determine the C1 అని చెప్పి మనం నేర్చుకున్నాం. సో మాడిఫైడ్ D-Shorty bridge అంటే ఏంటి? సో మాడిఫైడ్ D-Shorty bridge అంటే ఇది. సో ఈ సర్క్యూట్ కి సర్క్యూట్ డిఫరెన్స్ చూడండి. R3 R4 సేమ్. ఎక్కడ మారినవి ఈ C2 ప్లేస్ లో బికాస్ ఆఫ్ ప్రాక్టికల్ కెపాసిటర్ హ్యావింగ్ రెసిస్టెన్స్ ఉంటుంది అనుకున్నాం అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది అనుకుంటే క్యాపిటల్ R2 C2 స్మాల్ R2. ఇక్కడ C1 అంటే క్యాపిటల్ R1 C1 క్యాపిటల్ C1 స్మాల్ R1. సో ఇది మాడిఫైడ్ D-Shorty bridge అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ది రైట్ హ్యాండ్ సైడ్ ఏంటంటే ఇది D-Shorty bridge. సో D-Shorty bridge అడిగినప్పుడు డెరివేషన్ ఈజీగానే ఉంది. మాడిఫైడ్ D-Shorty bridge అడిగినప్పుడు ఒకసారి చూసుకోండి. సో ఇది ఫేజర్ డయాగ్రామ్ నేను నా క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మనం ఆల్రెడీ. సో దీంట్లో మనం ఏమంటున్నాను ఇక్కడ సో ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే R1 ప్లస్ స్మాల్ R1 ని క్యాపిటల్ R1 డాష్ అనుకున్నాను. R2 ప్లస్ స్మాల్ R2 ని క్యాపిటల్ R2 డాష్ అనుకుంటున్నాను. టోటల్ రెసిస్టెన్స్ సింప్లిఫికేషన్. సో అండర్ బ్యాలెన్స్ కండిషన్ ఏంటి Z1 into Z4 is equal to Z2 into Z3. స్టోరీ కామన్ బట్ వాట్ ఇస్ Z1 ఎక్కడున్న రెసిస్టెన్స్ ప్లస్ కెపాసిటెన్స్ కెళ్ళి ఇంపిడెన్స్ టోటల్ యాడ్ చేస్తే టోటల్ ఇంపిడెన్స్ అవుతుంది. సిమిలర్ ఇక్కడ కూడా Z3 అంటే R3 Z4 అంటే R4. అట్ బ్యాలెన్స్ కండిషన్ వాట్ ఇస్ హ్యాపెన్ R1 ప్లస్ స్మాల్ R1 అంటే R1 డాష్ ప్లస్ వాట్ ఇస్ ద కెపాసిటెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియాక్టెన్స్ 1 by j omega C. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే ఇక్కడ మీకు ఇంకా క్లారిటీగా లేదు కదా. So here R1 dash plus 1 by j omega C1 for particular first branch into opposite impedance ఏంటి Z4 అంటే R4. నెక్స్ట్ ఏంటి R3 plus R3 into opposite product ఏంటి Z3 R3 Z2 కదా. Z3 అంటే R3 ఉంది. Z2 ప్లేస్ లో ఏముంది కెపాసిటెన్స్ ఉంది. కెపాసిటెన్స్ కాకుండా ఇంకా ఉంది క్యాపిటల్ R2 స్మాల్ R2. దాన్ని ఏమనుకున్నాం మనం ఆల్రెడీ ఇక్కడ R2 ప్లస్ R2 ఏమనుకున్నాం R2 డాష్ అనుకున్నాం. సో దాన్ని చేస్తే సో R2 డాష్ ప్లస్ 1 by j omega C2. సో దాన్ని అలా సాల్వ్ చేసుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మన కెపాసిటెన్స్ వాల్యూ R4 into C2 డాష్ బై R3 వచ్చింది. దెన్ డిసిపేషన్ ఫ్యాక్టర్ ఇస్ ఒమేగా C1 R1. సో మనకి D-Shorty bridge మాడిఫైడ్ D-Shorty bridge నుంచి డిసిపేషన్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది ఒమేగా C1 R1. సేమ్ ఇక్కడ ఏమీ చేంజ్ చేయలేదు. సో మన పాత డెరివేషన్ చేసినట్టు చేసాం. జస్ట్ మనకి ఇక్కడ మారిందల్లా R1 డాష్ అనే కాన్సెప్ట్ వచ్చింది. డైరెక్ట్ కెపాసిటెన్స్ లేదు, డైరెక్ట్ రెసిస్టెన్స్ లేదు. ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా స్మాల్ R1 యాడ్ చేసుకుంటే మనకి కెపాసిటెన్స్ వాల్యూ ఎంత వచ్చింది R4 into C2 by R3 వచ్చింది. R4 into C2 by R3. సో డిసిపేషన్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది ఒమేగా C1 into R1. దిస్ ఇస్ అబౌట్ D-Shorty bridge modified form. సో ఎగ్జామినేషన్ లో D-Shorty bridge అంటే ఒకలా ఫస్ట్ రాయండి కెపాసిటెన్స్ C1 C2 R3 R4 అన్నది రాయండి. మాడిఫైడ్ D-Shorty bridge అంటే మనకు ఇప్పుడు చూపించిన బ్రిడ్జ్ సర్క్యూట్ రాయండి. అంటే R1 C1 స్మాల్ R1
R2C2 స్మాల్ r2 ఉన్న సర్క్యూట్ డ్రా చేయండి. సో ఎగ్జామినేషన్ లో ఆ క్వశ్చన్ బట్టి చూసుకోండి. అండ్ అడ్వాంటేజెస్ ఏంటంటే R1 C1 ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. చూడండి సి వచ్చింది, ఇక్కడ R1 వచ్చింది. సో దర్ ఇస్ నాట్ డిపెండెంట్ అపాన్ ది ఫ్రీక్వెన్సీ అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. సోర్స్ నీడ్ నాట్ బి ప్యూర్ సైన్స్ బికాస్ ఆఫ్ డి షార్ట్ బ్రిడ్జ్ అన్ని ఏంటంటే వీటిలో కెపాసిటెన్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి బై ఛాన్స్ మీరు ఇచ్చే ఏసీ బ్రిడ్జ్ సర్క్యూట్ కి ఇచ్చిన ఏసీ సోర్స్ అనేది సైనసాయిడల్ లేకపోయినా సరే కొంచెం మనకి బ్యాలెన్స్డ్ కండిషన్ లో సిస్టమ్ వర్క్ చేస్తుంది కాబట్టి మనకి కంపల్సరీగా సైనసాయిడల్ ఉండాలనే సిస్టమ్ ఏం లేదు. ఒకవేళ సైనసాయిడల్ లేకపోయినా ఆ ఫిల్టరింగ్ చేసుకునే క్యాపబిలిటీ కెపాసిటర్ కి ఉంటుంది. అందుకోసం బై ఛాన్స్ మన ఇచ్చే ఏసీ సోర్స్ నుంచి వచ్చే వోల్టేజ్ సైనసాయిడల్ లేకపోయినా సరే ప్యూర్ సైనసాయిడల్ లో ఉండేలా మెయింటైన్ చేయడానికి కెపాసిటర్ అనేది కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దట్ ఇస్ అబౌట్ advantages of D Shorty bridge. In the next topic, we're going to see this shearing bridge. Shearing bridge. So this is the shearing bridge. So this is the spelling of shearing bridge, SCHERNG shearing bridge. What is the purpose? Same previous case లాగా సేమ్ పర్పస్ ఏంటి, కెపాసిటెన్స్ మెజర్ చేస్తుంది, డిసిపేషన్ ఫ్యాక్టర్ కూడా మెజర్ చేస్తుంది. సో ఇవి రెండు చూస్తే సేమ్ డయాగ్రామ్స్ మనం క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే కెపాసిటెన్స్ C1 C2 R3 బట్ R4 ప్లేస్ లో ఏమొచ్చింది, R4 ఇన్ ప్యారలల్ విత్ C4. సో మన అలాగా ఏ డిఫరెన్స్ కనిపిస్తుందో ఆ డిఫరెన్స్ మాత్రం ఐడెంటిఫై చేసి బ్రిడ్జెస్ గుర్తుపెట్టుకున్నాం. అంతేగాని విడివిడిగా ఒక్కొక్క బ్రిడ్జ్ సర్క్యూట్ మీరు గుర్తుపెట్టుకున్నారు అనుకోండి గుర్తుకుండదు. సో ముందు బ్రిడ్జికి ఇప్పుడు బ్రిడ్జికి ఏంటి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. సో ఫస్ట్ ఇక్కడ ఏంటి, డి షార్ట్ బ్రిడ్జ్ ఉందనుకోండి, కెపాసిటెన్స్ C1 C2 R3 R4 వచ్చింది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇప్పుడు డి షార్ట్ బ్రిడ్జ్ ని షీరింగ్ బ్రిడ్జ్ ని కంపేర్ చేస్తే ఎక్కడ కంపేర్ అయింది, C1 C2 లో C1 తో పాటు స్మాల్ R1 యాడ్ అయింది. అదొక ఫస్ట్ డిఫరెన్స్ డి షార్ట్ బ్రిడ్జ్ కి దీనికి. సెకండ్ డిఫరెన్స్ ఏంటి, R4 తో పాటు ఇంకో బ్రాంచ్ యాడ్ అయింది. ఏ బ్రాంచ్ యాడ్ అయింది, ప్యారలల్ గా ఒక కెపాసిటెన్స్ యాడ్ అయింది. సో మనకి ఆ బ్రిడ్జ్ గుర్తుకుంటే ఈ బ్రిడ్జ్ ఎండ్ గుర్తుకుంటుంది. అది మరి దీనికి మాడిఫైడ్ డి షార్ట్ బ్రిడ్జ్ కి డిఫరెన్స్ ఏంటి, సో C1 తో పాటు క్యాపిటల్ R1 వస్తుంది, C2 తో పాటు క్యాపిటల్ R2 స్మాల్ R2 వస్తుంది, ఇక్కడ క్యాపిటల్ C4 ఉండదు. సో అలా నాకు గుర్తుకుందా, మీకు కూడా గుర్తు. సో ఫస్ట్ బ్రిడ్జ్ సేమ్ కండిషన్స్, బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవ్వాలంటే ఏంటి, సో ఇక్కడ ఉన్న ఇంపిడెన్స్ ఇక్కడ ఉన్న ఇంపిడెన్స్ ప్రొడక్ట్ అండ్ R3 అండ్ C2 ప్రొడక్ట్ సేమ్ ఈక్వల్ అవ్వాలి. సో ఇక్కడ Z1 ఫస్ట్ ఫైండ్ చేయండి, స్మాల్ R1 ప్లస్ వాట్ ఇస్ దిస్ కెపాసిటెన్స్ 1/jωC1. ఇక్కడ కొంచెం నీట్ గానే ఉంది, ఓకేనా. దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, R1 ప్లస్ 1/jωC1 ఈజ్ ఈక్వల్ టు టేక్ డినామినేటర్ లో jωC1 ఉంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే jωC1 ఇంటూ R1 ప్లస్ 1/jωC1. నెక్స్ట్ Z4 అంటే ఏముంది, Z4 అంటే మనకి R4 C4 ప్యారలల్ లో ఉన్నాయి, Z4 లో R4 C4 ప్యారలల్ లో ఉన్నాయి. సో మనకి Z4 అంటే R4 C4 ప్యారలల్ ఉన్నాయి. R4 C4 ప్యారలల్ ఉన్నప్పుడు టోటల్ ఈక్వల్ ఏమవుతుంది, R4 ఇంటూ 1/jωC4, R4 ఇంటూ 1/jωC4, R4 ఇంటూ 1/jωC4 ని సాల్వ్ చేస్తే వస్తుంది R4 ఇన్ ప్యారలల్ విత్ 1/jωC4 అంటే R4 ఇంటూ 1/jωC4 బై R4 ప్లస్ 1/jωC4. దాన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, డైరెక్ట్ గా కాట్ R4 బై 1 ప్లస్ jωC4 R4 బికాస్ ఆఫ్ R4 ఇన్ ప్యారలల్ విత్ 1/jωC4. therefore R4 ఇంటూ 1/jωC4 బై R4 ప్లస్ 1/jωC4 ని సాల్వ్ చేస్తే వి గాట్ R4 బై 1 ప్లస్ jωC4 R4. ఇలా R4 C4 కాంబినేషన్ మనం ప్రీవియస్ క్లాస్ లో మ్యాక్స్ ఇండక్టర్స్ కెపాసిటీ బ్రిడ్జ్ చేసినప్పుడు కూడా చేసాం, అక్కడ ఒకసారి చూస్తే మీకు డైరెక్ట్ గా తెలిసిపోతుంది R4 బై 1 ప్లస్ jωC4 R4. మరి నెక్స్ట్ వాట్ ఎవర్ Z3 R3 డైరెక్ట్లీ కాట్ వాట్ ఎవర్ Z2 C2 therefore R3 ఇంటూ 1/jωC2 అంటే ఏమవుతుంది R3 బై jωC2. సో R3 బై jωC2 ఇక్కడ వచ్చింది ఈక్వేషన్. సో R3 బై jωC2. సో Z1 Z4 is equal to Z2 Z3. then if you solve further అప్పుడు ఏమవుతుంది 1 plus jωC1 R1 into R4 is equal to jωC2, that is equal to R3 into this one jωC1 1 plus jωC4 R4. సో దీన్ని మనం సాల్వ్ చేసాం, ఏమీ లేదు, ఈ పైన హైలైట్ చేసిన ఈ పోర్షన్ ఇంటూ ఇది, ఈ మూడు క్రాస్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ R3 నెక్స్ట్ 1 plus jωC4 R4
నెక్స్ట్ జే ఒమేగా C1 ఈ 3 కార్స్పెల్ట్ ఈక్వేషన్ చేసిన తర్వాత ఏమవుతుంది ఒక ఈక్వేషన్ వచ్చింది ఇలాగ వచ్చింది సేమ్ డైరెక్ట్ స్టెప్ ఇక్కడ మధ్యలో మాడిఫికేషన్ ఏం చేయలేదు R2C2 ప్లస్ 1 ప్లస్ జే ఒమేగా R2C2 ప్లస్ జే ఒమేగా C1 R1 R4 ఇంటూ C2 ఈజ్ ఈక్వల్ టు R3C1 ప్లస్ జే ఒమేగా C4 R4 R3C1 ఎందుకంటే R3 తో ఇదంతా మల్టిప్లై అయింది కాబట్టి డినామినేటర్ సో ఇలా ఈక్వేషన్ వచ్చింది ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో రియల్ టర్మ్స్ ఏమున్నాయి R2C2 ఉంది ఈ ఈక్వేషన్ లో R3C1 ఉంది నెక్స్ట్ ఈ ఈక్వేషన్ లో ఇమాజినరీ టర్మ్స్ ఏమున్నాయి జే ఒమేగా C1 R1 R4 C2 వచ్చింది ఈ ఈక్వేషన్ ఇటువైపు ఈక్వేషన్ లో జే ఒమేగా టర్మ్ ఉంది ఇలా ఉంది సో ఫస్ట్ రియల్ టర్మ్ ని ఫస్ట్ మ్యాప్ చేయండి తర్వాత ఇమాజినరీ టర్మ్స్ కంపేర్ చేయండి రెండు ఫస్ట్ రియల్ టర్మ్స్ కంపేర్ చేస్తాం తర్వాత ఇమాజినరీ టర్మ్స్ సో ఫస్ట్ రియల్ టర్మ్స్ కంపేర్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ ఏమవుతుంది R2C2 దట్ ఈస్ ఈక్వల్ టు R3C1 దెన్ వి గట్ ఫైనల్లీ R2C2 ఈజ్ ఈక్వల్ టు R3C1 అంటే ఏమవుతుంది C1 ఈజ్ ఈక్వల్ టు R4 ఇంటూ C2 బై C3 సో దోస్ వేర్ హావింగ్ నోట్స్ ఆల్రెడీ పంపించి చూస్తే దాన్ని చూస్తూ చేస్తే ఇంకా మీకు ఈజీగా అర్థం అవుతుంది ఈ టాపిక్ నౌ యూ కెన్ కంపేర్ దిస్ ఇమాజినరీ టర్మ్స్ కంపేర్ చేస్తే ఏమవుతుంది జే ఒమేగా క్యాపిటల్ C1 R1 ఇంటూ R4 ఇంటూ J2 ఈజ్ ఈక్వల్ టు జే ఒమేగా C4 R4 ఇంటూ R3 ఇంటూ C1 సో ఇది కంపేర్ చేస్తే ఏమవుతుంది జే ఒమేగా కంపేర్ చేస్తున్నప్పుడు ఇటువైపు జే ఒమేగా క్యాన్సిల్ అయిపోతుంది ఓన్లీ ఈక్వేషన్ ఏమొస్తుంది C1 క్యాపిటల్ C1 స్మాల్ R1 R4 C2 అంటే ఇది ఈ ఈక్వేషన్ వస్తుంది ఓన్లీ ఇది హైలైట్ చేసింది నెక్స్ట్ ఇటువైపు C4 క్యాపిటల్ R4 R3 C1 సో ఈక్వేషన్ వచ్చింది ఫ్రమ్ దిస్ వాట్ ఈస్ స్మాల్ R1 C4 ఇంటూ R3 బై R3 సో ఇదే కదా కావాల్సింది మనకు స్మాల్ R1 క్యాపిటల్ C1 కావాలా సో ఇలా మనం అన్నోన్ వాల్యూ ఆఫ్ కెపాసిటెన్స్ స్మాల్ ఇంటర్నల్ రెసిస్టెన్సెస్ ని కంపేర్ చేస్తాం నౌ నెక్స్ట్ స్టెప్ ఏంటి వీటితో పాటు డిసిపేషన్ ఫ్యాక్టర్ చూడండి ఇండక్టెన్స్ బ్రిడ్జెస్ మెజర్ చేస్తున్నప్పుడు అన్ని కూడా సెల్ఫ్ ఇండక్టెన్స్ మ్యాగ్జిమం మెజర్ చేస్తాం మ్యూచువల్ ఎక్కడ మెజర్ చేయలేదు ఈ ఇండక్టెన్స్ మెజర్ చేస్తున్నప్పుడు మనం చేసిన కాన్సెప్ట్ అంటే ఏంటమ్మా ఓన్లీ ఇండక్టెన్స్ మెజర్ చేస్తున్నాం క్వాలిటీ ఫ్యాక్టర్ మెజర్ చేస్తున్నాం ఇక్కడ కెపాసిటెన్స్ మెజర్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం కెపాసిటెన్స్ మెజర్ చేస్తూ వాటితో పాటు డిసిపేషన్ ఫ్యాక్టర్ కూడా మెజర్ చేస్తున్నాం అంటే లాస్ యాంగిల్ కూడా మెజర్ చేస్తున్నాం అంటే ఫైనల్ కన్క్లూజన్ ఏం చెప్పొచ్చు స్టీరింగ్ బ్రిడ్జ్ డీషార్టీ బ్రిడ్జ్ మాడిఫైడ్ డీషార్టీ బ్రిడ్జ్ నుంచి కెపాసిటెన్స్ మెజర్ చేసుకోవచ్చు అండ్ డిసిపేషన్ ఫ్యాక్టర్ లేదంటే లాస్ యాంగిల్ కూడా డిటర్మైన్ చేసుకోవచ్చు దాని యాంగిల్ tan delta దట్ ఈస్ ఈక్వల్ టు D దట్ ఈస్ ఈక్వల్ టు ఒమేగా షేర్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఇన్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ వాట్ ఈస్ tan delta is proportional అని అడుగుతుంటాడు ఎగ్జామ్ లో tan delta is proportional to omega C into R so very important so now I would like to explain the dissipation factor what is the dissipation factor సో ఒమేగా C ఇంటూ R1 బికాజ్ మనం చేసి దేనికి చేస్తున్నామో దానికి సంబంధించింది నేనేమన్నా డిసిపేషన్ ఫ్యాక్టర్ అంటే బేసిక్ ఫార్ములా C ఇంటూ R ఇక్కడ C ఏముంది C1 ఉంది ఇక్కడ R ఏముంది R1 ఉంది సో దీనికే చేయాలి నాకు C1 ఆల్రెడీ వాల్యూస్ తెలుసు రియల్ టర్మ్ కంపేర్ చేసినప్పుడు C1 వచ్చింది ఇమాజినరీ టర్మ్స్ కంపేర్ చేసినప్పుడు స్మాల్ R1 వచ్చింది సారీ రియల్ టర్మ్ కంపేర్ చేసినప్పుడు ఒక వాల్యూ వచ్చింది ఇమాజినరీ టర్మ్స్ చేసినప్పుడు ఒక వాల్యూ వచ్చింది C1 R1 సో ఆ వాల్యూని తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ గా నాకు ఏమవుతుంది డిసిపేషన్ ఫ్యాక్టర్ ఒమేగా C4 R4 ఏం లేదు ఇక్కడ ఉన్న ఈక్వేషన్స్ ఏవైతే మీరు నేర్చుకున్నారో ఇక్కడ ఉన్న ఈక్వేషన్స్ ఏవైతే నేర్చుకున్నారో క్యాపిటల్ C1 స్మాల్ R1 ఇందులో ప్లేస్ చేయండి అని చెప్తున్నాను ఈ ఫార్ములాలో ఇక్కడ సో క్యాపిటల్ C1 ఇక్కడ అండ్ R1 ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే వి గాట్ ఫైనల్లీ ఒమేగా C4 R4 సో వీ కెన్ డిటర్మైన్ ది డిసిపేషన్ ఫ్యాక్టర్ ఫర్ నోన్ వాల్యూస్ చేస్తున్న నోన్ వాల్యూస్ వస్తుంటుంది డిసిపేషన్ ఫ్యాక్టర్ ఎంత దాన్ని బట్టి డీవియేషన్ తెలుస్తుంది మనకి సో దిస్ ఇస్ అబౌట్ డిసిపేషన్ ఫ్యాక్టర్ of a particular steering bridge. So what is the purpose of steering bridge? Very very important. Steering bridge can measure the capacitance. Advantages in this type of bridge, the value of capacitance can be measured accurately because of there is an involvement of concept of other values of frequencies and complicated kuda ledu. So direct ga measure cheyagalum kabatti in this type of bridge the value of capacitance can be measured directly. And also one more advantage, it can measure the capacitance value over wide range and dissipation factor also can be measured very accurately. Disadvantages, it having two capacitors. ఎన్ని కెపాసిటర్స్ ఉన్నాయి C4 C2 C1 సో వాట్ ఆర్ ది అడ్వాంటేజ్ చెప్పొచ్చు అండ్ వేరియబుల్ కెపాసిటెన్స్ అనేది ఇక్కడ ఉంది C4 సో వేరియబుల్ స్టాండర్డ్ కెపాసిటర్ కాస్ట్లీ కంపేర్ టు ది నార్మల్ ఫిక్స్డ్ కెపాసిటర్ చూడండి ఫిక్స్డ్ కెపాసిటర్ వేరియబుల్ కెపాసిటర్ ఉన్నప్పుడు వేరియబుల్ కెపాసిటర్ కాస్ట్ గా ఉంటుంది ఇప్పుడు వేరియబుల్ కెపాసిటర్ వేరియబుల్ ఇండక్టర్ కంపేర్ చేస్తున్నప్పుడు వేరియబుల్ ఇండక్టర్ కాస్ట్ లో ఉంటుంది ఓకే ఇండక్టర్ ఇప్పుడు హై డామినేషన్ కాస్ట్ దట్ మీన్స్ సైజ్ కానీ కాస్ట్ పరంగా ఎక్కువ ఉంటుంది ఓన్లీ ఫిక్స్డ్ కెపాసిటర్ కంపేర్ చేసినప్పుడు వేరియబుల్ కెపాసిటర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది వెరీ ఇంపార్టెంట్ సో అన్నిటికీ మీరు చేసిన బ్రిడ్జ్ సర్క్యూట్ లో వేరియబుల్ కెపాసిటర్ ఉంది కనుక డ్రాబ్యాక్స్ లో కాస్ట్ ఎక్కువ చెప్పచ్చు అలా మనం
మన స్టాండర్డ్ వాల్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇచ్చిన ఈక్వేషన్ లో R1 కానీ ఫ్రీక్వెన్సీ డిపెండ్ అవుతుందని డిపెండ్ అవుతే బ్యాలెన్స్ చేయడం చాలా డిఫికల్ట్ ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ మంచిది. సో this is about touching the genius. Then next we want to see the another one called if you want this phasor diagram, you can easily find out. In the first batch, what will be circuit I1 is good I3, this I1 is good I3. But what is the current through this small distance I1 R1? What is the current through the capacitance IC? I'm talking about series diagram. Series with ఏముంది స్మాల్ R1 క్యాపిటల్ C1 ఉంది. R1 అంటే వోల్టేజ్ డ్రాప్ అవుతుంది క్యాపిటల్ I1 into R1 అక్కడ కరెంట్ అవుతుంది కెపాసిటర్ IC1. సో దిస్ వన్. బట్ వాట్ అబౌట్ దిస్ sorry I taken I as a reference. What is the voltage I1 into C1 for Z1 branch I1 into XC1. సో టైప్ I1 ఇక్కడ ఎలా ఉంది. సో here capital I1 ఇక్కడ I1 X1 రెండు జాయిన్ చేస్తే వస్తుంది E1 అవుతుందమ్మా. ఇక్కడ నేను చేస్తుంది ఏంటంటే ఓకే ఇక్కడ I1 ఈక్వల్ టు I2 కదమ్మా, I2 ఈక్వల్ టు I4. I1 అంటే ఏమవుతుంది ఈ స్మాల్ రెసిస్టెన్స్ లో అవుతుంది. రెసిస్టెన్స్ లో ఫ్లో అవుతున్న రెండు I1 ఉంటాయి. I1 తీసుకున్నప్పుడు ఇక్కడ I1 R అనేది డిక్రీస్ అవుతుంది. సేమ్ అక్కడ ఉంది. తర్వాత ఉంటుంది ఇక్కడ సో ప్లస్ I1 into XC1 రెండు ఏం చేసినాం I1 R1 ని I1 XC1 మనకి క్యాపిటల్ వచ్చింది. బట్ E1 is equal to bridge balance condition. E1 is equal to I into IC2 E2 అంటే వోల్టేజ్ కెపాసిటర్. ఈ కెపాసిటర్ C2 కెపాసిటర్ వోల్టేజ్ ఏంటి IT into XC2. సో అందుకోసం ఇక్కడ E2 అంటే IT into XC2. నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇక్కడ రెసిస్టెన్స్ ఏంటి IT ఏంటి E3. వోల్టేజ్ అక్రాస్ దిస్ రెసిస్టెన్స్ ఏంటి బట్ ఏంటి కాబట్టి ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ డిఫరెన్స్ లో అందుకోసం ఇక్కడ I1 because V is equal to here E4. Is it clear? So E1 plus E3 capital. Is it clear? I flow current flow in the capacitor and current flow okay. So it is equal to I4 current flow capacitor and current flow in the resistor. This one the current resistance IC4 is equal to I2. So okay. So in this way మల్లికార్జున పదం పోదామా స్లో ఏంటి అన్మ్యూట్ చేసి మాట్లాడి బొక్కడివి హలో రికార్డ్ అవుతుంది కాల్ సార్ లెఫ్ట్ అయిపోయారు అయితేనే నా నెట్ స్లో అయితే
సో దిస్ ఇస్ ద బ్రిడ్జ్ సర్క్యూట్ ఆఫ్ వీన్ బ్రిడ్జ్. సో ఆల్రెడీ సర్క్యూట్ ప్రాక్టీస్ చేయండి, బ్యాలెన్స్ కనెక్షన్ ఓకే. సో ఇప్పుడు ఏంటి, ఇది బ్రిడ్జ్ వీన్ బ్రిడ్జ్ సర్క్యూట్. వీన్ బ్రిడ్జ్ ఎందుకు ఇచ్చేస్తున్నాం, ఫ్రీక్వెన్సీ మీద చేస్తాం. సో ఎగ్జామినేషన్ లో ఎక్స్ప్లెయిన్ ది సూటబుల్ బ్రిడ్జ్ టు డిటర్మైన్ ది ఫ్రీక్వెన్సీ అని అడిగితే వీన్ బ్రిడ్జ్ అని చెప్పి మీరు డైరెక్ట్ హెడ్డింగ్ పెట్టుకుని రాసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ గా వీన్ బ్రిడ్జ్ గురించి రామంటే వీన్ బ్రిడ్జ్ రాస్తాం. లేదంటే ఫ్రీక్వెన్సీ మెజర్ చేసే బ్రిడ్జ్ గురించి చెప్పండి అంటే మీరు వీన్ బ్రిడ్జ్ సర్క్యూట్ గురించి ఎగ్జామినేషన్ లో రాయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏంటి, Z1 అంటే ఏంటి, R1 C1. సో ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ దగ్గర ఉన్న వోల్టేజ్ డ్రాప్, కెపాసిటర్ వోల్టేజ్ డ్రాప్ టోటల్ కలిపితే మనకి ఇక్కడ టోటల్ వోల్టేజ్ డ్రాప్ V1 అవుతుంది. Z1 అంటే ఏమవుతుంది, ఈ రెసిస్టెన్స్ ఇక్కడ ఉన్న రియాక్టెన్స్ రెండు కలిపితే మనకి ఏమవుతుంది, టోటల్ ఇంపిడెన్స్ అవుతుంది. Therefore Z1 is equal to small r1 plus 1 by jωc. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది, jωc1 into r1 plus 1 by jωc1. నెక్స్ట్ Z2 అంటే ఏంటి, ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి. ఈ రెండు ప్యారలల్ గా ఉంటే ఏంటి, R2 into 1 by jωc2. దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది, R2 by 1 by jωc2 R2. సో Z1 వచ్చింది, Z2 వచ్చింది. మిగతా Z3 Z4 అంటే డైరెక్ట్ Z3 is equal to R3, Z4 is equal to R4. దీన్ని మళ్ళీ డైరెక్ట్ మనం చేయాల్సింది. సో వాట్ ఇస్ ద బ్యాలెన్స్ కండిషన్, Z1 Z4 is equal to Z2 Z3. What is Z1? This equation. What is Z2? This equation. What is Z3? R3. What is Z4? R4. Z1 Z4 అంటే ఏంటి ఈక్వేషన్ ఇది. సో మల్టిప్లై చేస్తాం. సో Z1 Z4 అంటే ఇక్కడ R4 ఇది, Z2 అంటే ఇది, Z3 అంటే R3. సో మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, సో 1 by jωc1 R1 plus 1 into 1 plus jωc2 R2 into R4 ఇది is equal to R2 into R3 by jωc1, R2 into R3 by into jωc1. సో బోత్ సైడ్స్ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. చేసిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ ఈక్వేషన్ వచ్చింది, ఏమొచ్చింది 1 plus jωc1 R1 1 plus jωc2 R2 into R4 అంటే Z1 Z4 మల్టిప్లై చేసినప్పుడు ఈ ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ R2 R3 into jωc1, ఇది రైట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ వచ్చింది. సో దీన్ని మనం ఇమాజినరీ టర్మ్స్ రియల్ టర్మ్స్ కంపేర్ చేస్తే వి గాట్ దిస్ ఫైనల్ ఎక్స్ప్రెషన్స్. ఓన్లీ రియల్ టర్మ్ కంపేర్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏముంది రియల్ టర్మ్ చూడండి, ఇక్కడ రియల్ టర్మ్ ఏముందో. సో 1 plus jωc1 into R1 1 plus jωc2 into R2. సో jω ఒక దగ్గర మల్టిప్లై అవుతుంది, అంటే jω మల్టిప్లై అవుతే ఏమవుతుంది, J² -1 అంటే ω² అవుతుంది. సో మన రియల్ టర్మ్ కంపేర్ చేసుకున్నప్పుడు కరెక్ట్ గా మనం 1 - ω² into C1 C2 into R1 into R2. జస్ట్ ఏం లేదు, Z1 Z4 మల్టిప్లికేషన్ చేస్తున్నప్పుడు దాన్ని సింప్లిఫై చేస్తాం. చేస్తున్న ప్రాసెస్ లో మనకి రియల్ టర్మ్స్ ఇమాజినరీ టర్మ్స్ వస్తున్నాయి యాజ్ యూజువల్ గా ప్రీవియస్ కేస్ లాగా. సో అందులో రియల్ టర్మ్ కంపేర్ చేస్తే వి గాట్ మనకి డైరెక్ట్ గా ఫ్రీక్వెన్సీ అనేది ఇలా వస్తుంది, 1 - ω² C1 C2 into small r1 into capital R2 is equal to 0. సో ఫ్రమ్ దిస్ దీన్ని ఇటువైపు తీసుకొస్తే ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. దీన్ని ω² into 1 by C1 C2 capital small r1 into capital R2. దాని నుంచి ω ఏమవుతుంది 1 by 2π, బికాస్ ఆఫ్ ω అంటే 2πf. therefore f is equal to 1 by 2π root of 1 by 2π root of L. ఈక్వేషన్ చూడండి సార్ ఆగండి. సో 1 by 2π root of C1 C2 R1 R2. సో ఇలా మనం అన్నోన్ వాల్యూ ఆఫ్ ఫ్రీక్వెన్సీని మెజర్ చేయొచ్చు. ఇక్కడ ఇంకా క్లియర్ గా ఒకసారి చూడండి, అంటే ఇది పక్కన పెట్టి చూపించడానికి అవుతున్నాము, అందుకోసం రెండు ప్రెజెంటేషన్స్ ఇచ్చేస్తుంది మీకు డైరెక్ట్ గా అర్థమైపోతుందమ్మా, డోంట్ వరీ అబౌట్ దట్. సో డైరెక్ట్లీ గాట్ దిస్ ఈక్వేషన్ బై 2π root of C1 C1 C2 into how much R1 into R2. So in this way you can determine the frequencies. But the above bridge can be used for, అంటే ఏదైతే బ్రిడ్జ్ మాట్లాడుతున్నాం, ఫర్ మెజర్మెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆల్సో. ఎప్పుడు ఇన్ సచ్ ఏ కేస్ స్మాల్ r1 into capital C1 అంటే ఫస్ట్ బ్రాంచ్ Z1 or unknown frequency is known. So once we know this frequency unknown values, then we can determine this capacitance also. So ఒకసారి ω వాల్యూ తెలిసింది అనుకోండి, C1 కానీ R1 కానీ మనం డిటర్మైన్ చేయొచ్చు. జనరల్ గా ఈ బ్రిడ్జ్ అనేది మనకు ఓన్లీ ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజెస్ లో ఉన్న వాల్యూస్ మాత్రమే మెజర్ చేయొచ్చు. మీకు ఒకసారి చెప్పిన ఈ బ్రిడ్జ్ స్టార్ట్ చేసుకోండి. ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ అంటే 20 Hz నుంచి 20 kHz వరకు ఉంటుంది. రేడియో ఫ్రీక్వెన్సీ అంటే గ్రేటర్ దాన్ 20 kHz వరకు ఉంటుంది. ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ అంటే 20 Hz to 20 kHz. రేడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ అయితే గ్రేటర్ దాన్ 20 kHz వరకు ఉంటుంది. సో ఇలాగ మనకి ఈ వీన్ బ్రిడ్జ్ యూజ్ చేసి మనం అన్నోన్ ఫ్రీక్వెన్సీ మెజర్ చేసుకోవచ్చు. ఒకసారి అన్నోన్ ఫ్రీక్వెన్సీ మెజర్ చేసిన తర్వాత కెపాసిటెన్స్ అన్నోన్ వాల్యూస్ ఆఫ్ కెపాసిటెన్స్ కూడా మెజర్ చేయొచ్చు. అంటే బై యూజింగ్ దిస్ బ్రిడ్జ్ వీ కెన్ డిటర్మైన్ ద అన్నోన్ వాల్యూస్ ఆఫ్ కెపాసిటెన్స్ అండ్ యాజ్ వెల్ as the unknown values of
capacitance and unknown values of frequency also. Main frequency తర్వాత capacitance కూడా మెథడ్ చేస్తాం. సో బట్ ఆల్ దీస్ ఓన్లీ రేంజ్ విత్ ఇన్ ది ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్. సో ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ లో మాత్రమే 20 Hz 20 kHz మాత్రమే చేయగలం. రేడియో ఫ్రీక్వెన్సీకి ఇది సూటబుల్ కాదు. సో నౌ ఈక్వేషన్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ మీకు వచ్చిన ఈక్వేషన్స్ సో మీకు వచ్చిన ఈక్వేషన్ చూసుకుంటే ఇక్కడ ఈ ఈక్వేషన్. సో అలా రియల్ టర్మ్స్ ఇమాజినరీ టర్మ్స్ కంపేర్ వచ్చి ఫైనల్ ఈక్వేషన్ Z1 Z4 Z2 Z3 చేసిన తర్వాత ఈ ఈక్వేషన్స్ ని మనం కంపేర్ చేసుకున్నప్పుడు సో కంపేరింగ్ ఇమాజినరీ టర్మ్స్ వి గాట్ దిస్ కెపాసిటెన్స్ వాల్యూస్. సో కెపాసిటెన్స్ వాల్యూస్ మనకు వస్తుంది. డైరెక్ట్ గా మీరు డిటర్మైన్ చేసిండమ్మా. ఇక్కడ ఏంటంటే మల్టిప్లై అవుతుంది. సో అది సో యూ కెన్ డిటర్మైన్ ది కెపాసిటెన్స్ ఆల్సో. అర్థమవుతుందమ్మా. ఇక్కడ ఏం లేదు, ఈక్వేషన్ వచ్చింది కదా, ఇందులో జేఓమీగా టర్మ్స్ ఏమున్నాయో బయట తీసుకొచ్చింది, అవి కంపేర్ చేయండి. అలా జేఓమీగా టర్మ్స్ లేనివి ఏమున్నాయో అవి బయట తీసుకుండి, అది కంపేర్ చేయండి. ఇది కంపేర్ చేసినప్పుడు ఈక్వేషన్ వస్తుంది, అది కంపేర్ చేసినప్పుడు ఈక్వేషన్ వస్తుంది. అది ఫైనల్ ఈక్వేషన్ అవుతుంది. బట్ చూస్తే చూడండి ప్రీవియస్ కి వీటికి కాంప్లికేటెడ్ గా ఉన్నాయి కాలిక్యులేషన్స్. దట్ ఇస్ ద డ్రాబ్యాక్స్ అని చెప్తాం. అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ లో ఇవి కాంప్లికేటెడ్ గా ఉన్నాయని చెప్తాం. ఎందుకు బ్రిడ్జెస్ చూడడానికే మీరు బ్రిడ్జ్ బ్యాలెన్స్ లో రెసిస్టెన్స్ చేస్తున్నప్పుడు ఇంతకు ముందు ఏమొచ్చింది R4 × C2/C3 అలా వచ్చేసింది. బట్ ఇక్కడ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒమేగా అలా వస్తున్నాయి. సో ఒమేగా స్క్వేర్ టర్మ్స్ రిమైనింగ్ టర్మ్స్ వస్తున్నాయి కాబట్టి ఇది కాంప్లికేటెడ్ గా ఉందని చెప్తాం కాలిక్యులేషన్స్ అని. సో దిస్ ఇస్ అబౌట్ వెయిన్ బ్రిడ్జ్. సో నా ఈ మెటీరియల్ కూడా మీకు షేర్ చేశాను కాబట్టి అందులో చూడండి ఒకసారి. Shearing bridge already we have seen, but వేరే derivation part చూసాం. both are no problem. Okay. So in the next class we are going to start the next topic, that is the last topic of this AC bridges, Wagner earthing device. Very easy. It takes around 5 minutes or 7 minutes to end up that section. After that we started the transducers in the next class. రేపు క్లాస్ ఎలా ఉంది కదా, ఆ క్లాస్ లో ఒకసారి ఆ టాపిక్ గురించి చూద్దాం.